శ్రీ కంచి పరమాచార్య లీలలు ఒక భక్తుని అనుభవం తెలుసుకుందాం ఈ వీడియోలో. చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలు కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేసినప్పుడు లేటెస్ట్ వీడియో అప్డేట్స్ ముందుగా మీరు చూడగలుగుతారు. మా నాన్నగారు శ్రీ వీరరాఘవన్ అయ్యర్ వైకుంఠ ఏకాదశి రోజు పరమపదించారు. కేవలం పుణ్యాత్ములకే ఏకాదశి మరణం, ద్వాదశి దహనం కలుగుతుందని పెద్దల ఓవాచ. నాన్నగారి సంవత్సరికం అయిపోయిన తరువాత పరమాచార్య స్వామివారికి ఇమ్మని మా అమ్మ నాకు ఒక ఉత్తరాన్ని ఇచ్చింది. ఆ ఉత్తరం అంటించి ఉన్నప్పటికీ అందులో ఉన్న విషయం ఏమిటో నాకు తెలుసు గనక దాన్ని తెరిచాను. వీలైనంత త్వరగా తనకు ముక్తిని ప్రసాదించమని స్వామివారిని వేడుకుంది. నేను చాలా బాధపడ్డాను. ఉత్తరాన్ని మరలా యథాస్థితికి మార్చి కంచికి వెళ్ళగానే ఆ ఉత్తరాన్ని ఒక పళ్ళెంలో ఉంచి దానిపైన టెంకాయలు, తులసిమాల, కండచక్ర మొదలైనవి ఉంచాను. ఎంతోమంది తమకు మంచి కలగాలని స్వామివారికి వద్దకు వచ్చి వేడుకుంటారని నాకు తెలుసు. నేను లోపలికి వెళ్ళగానే శ్రీమఠం బాలు మామ నా గురించి స్వామివారికి తెలిపాడు. నేను ఇప్పుడు ఎందుకు వచ్చాను అని స్వామివారు అడిగారు. మీ ఆశీస్సులు అందుకోవడానికి అని బాలు చెప్పాడు. వెంటనే స్వామివారు, కాదు, అతని తల్లి నాకు ఒక ఉత్తరం రాసింది. అది ఇతడు టెంకాయల కింద దాచిపెట్టాడు. దాన్ని బయటికి తీసి చదువు అన్నారు. చిన్నగా బాలుకు మాత్రమే వినపడేటట్టు చెప్పాను. ఇతని తల్లిగారు కూడా మీ ఆశీస్సులను వేడుకుంటున్నారు అని బాలు స్వామివారితో చెప్పాడు. కాదు, కేవలం అది మాత్రమే చెప్పడానికి ఆమె 1.5 పేజీల ఉత్తరం రాయాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న విషయం ఏంటో నాకు తెలుసు. అందరికీ తెలియాలి కాబట్టి నిన్ను చదవమన్నాను. బాలు ఆ ఉత్తరం చదివాడు. అక్కడంతా నిశ్శబ్దంగా ఉన్నారు. అందుకు స్వామివారు గట్టిగా నవ్వుతూ, ఆ మార్గం ఏదో నాకు తెలిస్తే చూపు, వినికిడి శక్తి కోల్పోయి ఇలా నేను ఇక్కడ కూర్చోనుగా. నాలాగా ఒక మూలన కూర్చొని రామనామ జపం చేసుకోమను ఆమెను. నేను ఏడ్చేశాను. స్వామివారు తమను తాము ఇంత తక్కువ చేసుకోవడమే కాకుండా అమ్మ కోరినడానికి మార్గం కూడా చెప్పారు. నేను ఆ ఉత్తరాన్ని టెంకాయల కింద దాచినట్టు స్వామివారికి ఎలా తెలుసు? అది మా అమ్మ రాసిన ఉత్తరమని, అది 1.5 పేజీలు ఉందని ఎలా తెలుసు? అందులో ఉన్న విషయం స్వామివారికి ఎలా తెలుసు? ఇది మనకు తెలిస్తే ఆ మాయ మనల్ని ఎందుకు బంధిస్తుంది? మనం చేయగలిగింది కేవలం స్వామివారి పాదాలను పట్టుకోవటమే. అదే మనకు ముక్తినిస్తుంది. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. మీ అభిప్రాయాల కింద కమెంట్ చేయండి. ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.